రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 14వ అధ్యాయం 20వ శ్లోకం. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. నా సాధయతి మాం యోగో నా సాంఖ్య ధర్మముద్ధవ నా స్వాధ్యాయ తపస్యాగో యథా భక్తి మమోర్జిత. నిన్న కూడా చెప్పినట్టు ఈ శ్లోకం కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఒకటి. ఎందుకంటే భగవంతుడు స్వయంగా తేల్చి పారేసి చదువుతున్నాడు. కేవలం భక్తి ద్వారానే. మిగతావి ఎంతో కష్టమైనవిగా ఉండొచ్చు, జనాలు ఇంప్రెస్ కావచ్చు, కానీ భగవంతుడు ఇంప్రెస్ కాదు. భగవంతుడు ఆయన ఇంప్రెస్ అనేది కాదు. భగవంతుడికి కావాల్సింది మనం నిష్కించిన. భగవంతుడికి ప్రేమ కావాలి. ఎవరైతే సంసారపు ఆలోచనల నుంచి బయటపడి దేవుడి కోసం పరితపిస్తూ ఉంటారో అది సహజం. మీరు అవి ఇవి చేయొచ్చు, మీకు రకరకాల కోరికలు ఉండొచ్చు, మధ్యలో దేవుడికి ఏం సంబంధం ఉంది? మీరు రకరకాల పద్ధతులు పాటించవచ్చు, లోపల రకరకాల కోరికలు ఉండొచ్చు. భగవంతుడికి మనతో ఏం సంబంధం? మన మొహం తిప్పి కూడా చూడు కదా. ఇక్కడ ప్రేమ, భక్తి అంటే ప్రేమ. ప్రేమ అంటే చెప్పడానికి సులభం. ప్రేమ అంటే మనం ప్రేమించే వాడిని తప్పించి మిగతా మన ఆలోచనలన్నీ బయటికి తీసేయాలి. సులభం కాదు మొత్తం. లేదా ఏం ఆలోచనలు వస్తున్నా కూడా ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళ కోసం చేయాలని వాళ్ళు ప్రేమ ఉంటే చేయాలి, మనమే చేయాలనుకుంటాం. ఎంత త్యాగాలకైనా. ఏదో ఒక ఉదాహరణ ఉంది. ఒక ఆమె ఎండాకాలం చిక్కటి మజ్జిగ అమ్ముకుంటుంది. అమ్ముకుంటే అంతే డబ్బులు సంపాదించాలంటే గ్లాసు 15 రూపాయలు. గ్లాస్ 15 రూపాయలు బాగానే ఉంది. తాగడానికి వచ్చినవాడు అంచు దాకా నింపేవాళ్ళు అని వాడు చూస్తూ ఉంటాడు. వాడు అమాయకుడైతే తాగడానికి వచ్చినాడు, వాడంతా గమనించే రకం కాదని దాన్ని 1 ఇంచు తగ్గించేసి మెల్లిమెల్లిగా 10 గ్లాసులు అయితే మీకు ఇంకో 15 రూపాయలు వస్తుంది. అంటే గ్లాసు చెరుకు రసం 20 రూపాయలు అంటే దాని గ్లాసులో 2 ఇంచులు తగ్గిస్తా, 1 ఇంచు తగ్గిస్తా, అంత తేడా వస్తుంది కదా. ఎంత తగ్గిస్తే అంత తేడా వస్తుంది. మామూలు ముఖ్యంగా ఎవరైతే ఇట్లాంటి రిటైల్ అంటే సామాన్య వ్యక్తులు మీరు నేను అక్కడ 5 ప్లేట్లు పులిహోర పెట్టాయంటే చూడంగానే ఏదో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను పెట్టింది మామూలుగా ఒక్కొక్క దానిలో ఒక గరిటె, కొద్దిగా స్ప్రెడ్ ఒకటి ఎక్కువ ఉంటే ఈ వాడికి అనిపిస్తుంది ఇది కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు. 5 ఇట్లా దాన్ని తీసుకుంటారు. మానవ స్వభావం అదిగా. ఎక్కువ ఏ విధంగా లాభాన్ని పొందారు. కాబట్టి ఇక్కడ అమ్మాయి పెద్ద వాళ్ళ వయసులో ఉండే వచ్చిన వాళ్ళందరికీ తోచి పద్ధతిలో డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి కొలతతో ఇస్తూ సడన్గా ఒకడెవడో వచ్చాడు, ఏళ్ళు వేసుకుంటూ అంటే మోటార్ సైకిల్ వచ్చి. ఇంకా ఆయన వచ్చి ఆయనకి మాత్రం లెక్క లేదు డొక్క లేదు, ఇస్తుంది 2 గ్లాసులు అయినా 3 గ్లాసులు అయినా. ఆ పక్కన ఉండేవాళ్ళు యారిపియ్యాల అంటే వీడికి బేరం లేదేం లేదు, వీడికి కట్టిస్తుంది అని. నేను కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఈ డబ్బులు ఈ విషయాలన్నీ మధ్యలో అడ్డం రావు, ఇస్తూ ఉంటారు. అక్కడ
కొద్దిగా ఎన్ని బొట్లు కట్టి ఇటు పిగులాడుతూ ఉంటారు. కానీ మనకి ఏమైనా ప్రేమ ఉండేవాళ్ళు వస్తే అప్పుడు మనకి లేకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చేసి, అంటే ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ త్యాగం అనేది ఉంటుంది. ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ కష్టపడడం అనేది ఉంటుంది. అదే ఈ తల్లిదండ్రులు పిల్లల్ని పోషించి పెంచడం కోసం వాళ్ళు నానగడ్డి తింటారు. వాళ్ళు ఎవరు చేయని పని ఉంటుంది. కష్టపడి నా పిల్లల్ని ఈ స్కూల్లో చదివించుకోవాలా, నా పిల్లలకి ఇట్లా బాగా ఆరోగ్యంగా ఇది పెట్టాలా ఇది చేస్తూ ఉంటుంది. ఒకటి బాగా మేపుతూ ఉండడం కూర్చోబెట్టి, మనకి తెలియదు దానికి ఎంత తింటే మంచిది వాడితే ప్రేమ కదా ఇంకా ఇది పెడతా ఉన్నాం. నిన్న ప్రోగ్రాంకి సూళ్ళూరుపేట పోయినా. సూళ్ళూరుపేట అయితే చిన్న గున్నయ్యలాగా ఉన్నాడు, రాజేశ్వరం కొడుకు. ఆయన మొత్తం తేనె బాటిల్ తాగుతున్నాడు. అది తిన్నాడు. మా అమ్మ నేను బలంగా ఉండాలని ఇస్తూ ఉంటుంది మహారాజ్. నాయన నువ్వు ఆల్రెడీ గున్నయ్యలాగా ఉన్నావు. అనలేదు, అది అనుకున్నా ఎవరి మనసులో. అంటే పాయింట్ వచ్చి ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లల్ని వీళ్ళు బలంగా ఉండాలా, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, తెలివితేటలతో ఉండాలా. దానికి ఎవడైనా అది ఇది చేస్తే ఇంక వెంటనే మా పిల్లాడికి ఇది కూడా చేయాలి. మహారాజు చెప్పినట్టు తెలివితేటలు రావడానికి ఆ బాదం పాలు తాగాలంటే ఆల్రెడీ రోజు తీసుకొచ్చి బాదం పాలు ఇస్తాను. అంటే ప్రేమ అనేది ఎక్కువ మందితో ఉంటే దాన్ని కూడా ప్రేమ అనాలంటే ఆలోచించాలి. ప్రేమ అనేటువంటిది మనం 10 మందిని ప్రేమిస్తూ ఉంటే మన ప్రేమ 10 చోట్ల డివైడ్ చేస్తాం. మనకి వీడు కావాలా, వాడు కావాలా, ఇది కావాలా, అది కావాలా, అందరినీ చూసుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు? మనం 10 మందితో 15 మందితో ప్రేమగా, అంటే మీకు తల్లిదండ్రులు కావాలా, మీ భర్త బిడ్డలు కావాలా, మీకు మిత్రులు కావాలా, మీకు మీ అత్తారింటి వాళ్ళు కూడా కావాలి. అందరికీ ఇంతమందిని మన ప్రేమ ఇంతమంది మధ్యలో, ఎందుకంటే అందరితో కూడా మనకు పని ఉంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళు కూడా మనల్ని బాగా చూసుకుంటారు, వీళ్ళకి ఇది చేస్తే వాళ్ళకి ఇది చేస్తే నిజంగా ప్రేమ అనేటువంటిది మామూలుగా కేవలం ప్రేమ అనేది జలసి. నిజంగా ప్రేమ అనేటువంటిది అది మనం హృదయంలో ఒక్కళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి స్థానం లేదా ఏ ఒక్కళ్ళనైతే ప్రేమిస్తున్నామో దానికి అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ మన వాళ్ళకి భావిస్తాం. కృష్ణుడు ప్రేమిస్తూ ఉంటాం. అంటే కృష్ణ భక్తుడు ఎవరైతే మనకి నేర్పిస్తున్నారో, ఎవరైతే భక్తి చేస్తున్నారో అందరూ అక్కడ మనం చూడడానికి అందరినీ ప్రేమిస్తున్నాం. కానీ మనం నిజంగా ప్రేమిస్తుంది కృష్ణుడిని. ఇప్పుడు నేను అనుకోవచ్చు, చాలామంది వచ్చి నేను చెప్పినట్టు ఇంటో పనులు చేస్తూ ఉంటారు. నేను భ్రమలో ఉండి వీళ్ళందరూ కూడా నేనంటే ఎంత అభిమానం అనుకుంటే నేను కృష్ణ భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు అది వస్తుంది, లేకపోతే మీకు నాకేం పని, ఈడెవడు మనవారు అంతే కదా. కృష్ణ భక్తి మీకు దేవుడు కావాలి జీవితంలో. కాబట్టి ఎవరైతే మంచి భక్తులు ఉంటారో, లేదా ఎవరైతే మనకి భక్తి బాగా నేర్పిస్తూ ఉంటారో వాళ్ళు ఈయన నా జీవితాంతగా దేవుడి వైపుకి తిప్పుతున్నాడు, దేవుడి సేవల్లో వస్తున్నాడు, మనకి వాళ్ళంటే అభిమానం. వీళ్ళని సేవల్లో పెట్టకపోతే నాకు గతేంది, బజార్లో ఇళ్లలో కూర్చున్నాను, ఏం బతుకుతూ ఉండేవాడిని. అంటే వీలవుతుంది. అందుకే అన్నాడు ప్రభుపాద అన్నాడు, ఇఫ్ యు లవ్ గాడ్ యూ కెన్ లవ్ ఎవ్రీబడి. నువ్వు భగవంతుడిని ప్రేమిస్తే నువ్వు అందరినీ ప్రేమించగలవు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కూడా ఫెయిర్గా ఉంటాడు. భక్తుడు
ఆయన పక్షపాతం లేనివాడిగా ఉంటాడు. ఎందుకు భగవంతుడికి పక్షపాతం ఉండదు, కానీ భక్తుడికి కూడా మనం ఒకళ్ళకి అన్యాయం చేసి ఇంకోళ్ళకి ఇవ్వాలా, ఇట్లాంటి ఏదో మనకి తెలుస్తుంది. పంచిపెట్టేప్పుడు అందరికీ ఇవ్వాలి కదా. అంటే నిజంగా మన ఈ సంసారంలో అన్యాయాలు చేయకుండా, అపరాధాలు చేయకుండా, మన స్వార్థానికి పోకుండా భగవంతుని సంతోషపెట్టాలంటే మనం ఆ మంచి లక్షణాలని కూడా మనకి రావాల్సి ఉంటుంది. భక్తి చేస్తూ ఉంటే సహజంగానే వస్తాయి. మనం భక్తి చేస్తూ ఉంటే ఇతను కూడా భగవంతుడి యొక్క సంతానమే కదా. అది భక్తులకి ఆశ్చర్యం వల్ల భక్తులు తెలియని వాళ్ళైనా కూడా వాళ్ళతో కూడా ప్రేమగా ఉంటారు. భక్తులు జంతువులు పశుపక్షులు దేని చూసినా కూడా వాడికి ప్రేమ. పాపం ఇది కుక్క పిల్ల, పాపం ఇది పంది పిల్ల, పాపం ఇది పక్షి పిల్ల, ఆటోమేటిక్గా వాళ్ళ క్రూరత్వం అనేటువంటిది పోతుంది. ఎక్కడైతే మీకు లోపల భక్తి గట్టిగా ఉంటుందో దేవుడి మీద, ఇతర జీవులతో డీల్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. మనకి బతికే హక్కు ఉంది, భగవంతుడు మనకి బతికే అవకాశం ఇచ్చాడు. నేను ఎవరిని ఇంకోటి బతికే అవకాశాన్ని నేను నాశనం చేయడానికి ఈ విధంగా ఎంత భక్తులు ఎదుగుతుంటే ప్రభుపాద గురించి అన్నాడు. శిష్యులు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. లవ్ ఎట్ మొదటిసారి చూడడానికి మనసు పడిపోవడం ఏమన్నా రాసి పెట్టుంటే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. ప్రభుపాద ఆయన అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా మొదటిసారిలోనే ఆయన ఎన్ని వందల ప్రోగ్రాములు అక్కడ ఆర్టిస్ట్కి వెళ్ళి ఎక్కడికి పోయి అందరంతా పడి తెచ్చేవాళ్ళు. ఒక ప్రోగ్రాం తర్వాత వాళ్ళందరికీ ప్రభుపాద అంటే ప్రేమ, అభిమానం. నేను ఇంత సంబంధాల్లో ఉండాలి ఇప్పుడు. సో ఇట్లా మీలాంటి కొన్ని భక్తులు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రభుపాద కొత్త ఆయన, ఒక ముసలాడు కొత్త ఆయన వాళ్ళకి ఒకసారి ఆయన ప్రోగ్రాం కూర్చుంటే వాళ్ళందరికీ ఎంత అటాచ్మెంట్ కలిసి ఆయనకి అర్థం కాలే వాట్ ఈస్ దిస్ గోయింగ్ అని. శిష్యుడు పాపం అడిగేశాడు ప్రభుపాద మీరు ఎక్కడికి పోయినా కూడా జనాలు మీరంటే ఇష్టపడతారు అంటే, నాయన నాకు అందరూ అంటే ప్రేమ, కాబట్టి ఆ ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను మాట్లాడుతుంటే అది వ్యక్తం అవుతూ ఉంటుంది. అది వ్యక్తమైన జనాలు కూడా ఈయన నా హితాన్ని కోరేటువంటి వాడు అనేది వాళ్ళకి అంతే కదా. నిజంగా ప్రభుపాద నాకు పేరు రావాలా, నేను డబ్బులు దండుకోవాలా, ఆయన అట్లేం చేయలే. ఆయన ఎందుకు పరిగెడుతున్నాడు ఆ వయసులో? జాలి, దయ, ప్రేమ. ఆయన జంతువులు చూసిన చైతన్య చరితామృతంలో ఆయన జంతువుల విషయంలో కూడా రాస్తాడు. రామానుజాచార్యులు ఒకసారి భోజనం చేసిన తర్వాత కావేరి నీళ్ళలో చేతులు కడుక్కుంటాడు. చేతులు కడుక్కోగానే చేతి కొద్దిగా ఉంటాయి కదా, కొద్దిగా సగం మెతుకులు కొద్దిగా అట్లా ఇట్లా అని చేపలు వచ్చేసి చేపలు తింటాయి కదా. ఆయన చేయి కడుక్కున్నాడు లేదు, చేపలు 100 కొట్టుకుని నీళ్ళలోకి వచ్చినటువంటి అన్నం అంతా బాగా శిష్యులు చూస్తూ ఉంటే ఆ తిన్నటువంటి కూడా తిన్నగా చతుర్భుజ రూపాయలు పొందని బయటికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఆయన సామాన్యమైన భక్తులు కాదు, అవన్నీ కూడా ముక్తిని పొందుతున్నాయి. ఈ రకంగా అదొక స్టోరీ. అదే రకంగా చైతన్య మహాప్రభు చిన్నప్పుడు మామూలుగా మనం పిల్లలకి కుక్కలంటే ఏ జంతువులైనా కూడా దాన్ని వెనకాల పెట్టి ఆడుకుంటూ ఉంటారు. అంటే పిల్ల చేష్టలు కొద్ది చైతన్య మహాప్రభు కూడా ఆయనకు వాళ్ళ మీద కొబ్బరి తినడానికి ఇస్తే ఆయన కొద్దిగా తిని కొద్దిగా కుక్కకి ఆయనకి కుక్క కూడా ఎగురుతాడు, నోరు పెట్టి దాని చేత ఎగిరిస్తున్నాడు. మళ్ళీ వేస్తున్నాడు, మొత్తానికి దాని నోట్లో పడింది ఒక ముక్క. అటు వెళ్తాడు. అది తిన్న తర్వాత ఆ కుక్క తిన్నగా వైకుంఠానికి అక్కడి నుంచి. అది సామాన్య విషయం. చైతన్య మహాప్రభు చేతి నుంచి డైరెక్ట్గా ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ కావాలి. అట్లాగే ఒకసారి చైతన్య మహాప్రభు ఆయన తన బృందంతో పాటు జగన్నాథ్ పూరి పోతున్నాడు బెంగాల్ నుంచి. శివానంద సేన్ అని చెప్పి ఆయన గృహస్థుడు. ఆయన డ్యూటీ మనం ఎప్పుడైనా యాత్రకు పోయినా మధువు చూసుకుంటాడు. రాజశేఖర్ డబ్బులు లెక్కలన్నీ మధువు రాసుకుంటూ ఉంటాడు. రాజశేఖర్
ఏర్పాట్లు చూస్తే రూములన్నీ ఉన్నాయా లేదా, పోయిన టైం అంటే డ్యూటీలు ఉంటాయి, లేకపోతే మన ప్రోగ్రామ్ అంతా పాడవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మన ప్లానింగ్లో ఉంటాం, పోతూ ఉంటుంది యాత్ర. అట్లా శివానంద సేనని ఆయన డ్యూటీ భక్తులు ఏ మజిలీ ఎక్కడికి చేరినా కూడా వెంటనే ఎవరు ఎక్కడ ఉండాలా, ముందరే ఎవరు ఎక్కడ ఉండాలా, ఆ రోజు ఉదయాన్నే ఏం తినాలా, మధ్యాహ్నం ఏం తినాలా, ఆయన ఓపికగా ఆయనకి డ్యూటీ ఇచ్చారు. మరి అందరూ బయలుదేరితే ఒక్కొక్క కూడా బయలుదేరింది. శివానంద సేన ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకు ఆశ్చర్యం, ఇది ఎందుకు మనంతా జగన్నాథపురి పోతున్నాం, వాళ్ళందరికీ తెలుసు జగన్నాథపురి ఎంత గొప్ప క్షేత్రం ధామం కాబట్టి అందరు యాత్రకు బయలుదేరాడు. ఈ కుక్క అనవసరం కూడా తోకాడించుకుంటే అది కూడా వీళ్ళ వెనకాల బయలుదేరింది. మామూలుగా ఏదో తరిమేస్తాం, ఆయన ఇది దీనికి మహాప్రభుకి ఏదో సంబంధం ఉండాలి, మనమంతా తయారవుతుంది, మన వెనకాల బయలుదేరింది, దానికి ఏమైపోయింది, వాళ్ళ కుక్కలు ఏ ఏరియాలో ఉండాలి ఆ ఏరియాలో ఉండిపోతాయి, అది కూడా మెల్లిగా తోకాడించుకున్న భక్తులు వెనకాల. కొంతమంది మాకు తెలియని వాళ్ళు కుక్క వెనకాల వస్తుంది. కానీ ఆయన శివానంద చేసి రాణి పాపాలు కూడా జగన్నాథపురి దాని అన్ని చోట్ల పడవలు ఎక్కేప్పుడు కుక్క కూడా ఎక్కిందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. భోజనం పెట్టేప్పుడు అది కూడా అంత ఇంత తిందా లేదా, వీళ్ళందరితో పాటు దాన్ని కూడా చూసుకుంటే జాగ్రత్తగా పడవ ఎక్కేప్పుడు అది కూడా ఎక్కిందా లేదా. ఏమైంది, ఒకసారి జగన్నాథపురి దగ్గరికి వస్తుంటే చైతన్య మహాప్రభు యొక్క ఆతృత, జగన్నాథ్ ఆయన భక్తుడు కదా, విరహంలోనూ వియోగంలోనూ కాబట్టి ఆయన మీరంతా పిల్ల జల్ల వీళ్ళంతా మీరు ముందు పోతారు నన్ను ముందు పోతారు అంటే ఆయన ఏకాగ్రతలో ఉన్నాడు. వీళ్ళంతా మామూలు కుటుంబంలో ఉండే వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు, ఇది మాట్లాడుకుంటారు అది మాట్లాడుకుంటారు. ఆయనకి ధామం దగ్గరకు వస్తుంటే ఆయన పూర్తిగా ఆ భగవంతుడి లీలల్లో ఆయన అంటాడు, విషయం మీరంతా ముందు పోతారా పోండి, నేను వెనక నుంచి వస్తాను, లేదు నన్ను ముందు పోమంటే నేను పోతే మీరు వెనక నుంచి రండి, నా భావనలో నా మూడులో నాతో పాటు అటుగా వెళ్తాడు. అది కూడా పాయింటే. మనం గురువు గారితో ఉన్నప్పుడు లేదా మందిరానికి వెళ్ళినప్పుడు మిగతా విషయాన్ని పక్కన పెట్టాలి, నేర్చుకోవాలి గురువు గారి దగ్గర. ఏందో సొల్లు కబుర్లు ప్రారంభమవుతాయి, మీకు బుద్ధి లేకపోతే అటెన్షన్ అటు వెళ్ళిపోతుంది, మనకు విషయం తెలీదు, మనం ఉన్నది దేనికి ఫోకస్ అది భక్తి ఉండేవాళ్ళకి తెలుసు. నేను భక్తుని ఇక్కడ ఉండేవాళ్ళు ఈయన పెద్ద ఆయన, నేను ఈయనేం చెబుతాను వినడానికి ఆతృత ఉన్నా కానీ మధ్యలో మన బుద్ధిని బట్టి ఆ కబుర్లు ఈ కబుర్లు పడి అంటే చైతన్య మహాప్రభు ఆయన అడుగు వేస్తుంటే జగన్నాథపురి వైపుకి ఆయనకు ఆతృత, ఎలా చూడబోతున్నాను నేను నా జగన్నాథుని అని చెప్పి అంటే ఆయన ఇంకా తెలుసుకోదలిచాడు. అలా గ్రూప్ ఉన్న తర్వాత దానిలో కొంతమంది సీనియర్లు ఉంటారు, కొంతమంది జూనియర్లు ఉంటారు, అందరూ ఒక రకమైన భక్తులు కాదు కదా, భక్తులు రకరకాలుగా కొంత మంచి భక్తి చేసేవాళ్ళు ఉంటారు, కొద్దిగా చేసేవాళ్ళు ఉంటారు, అది కావాలి ఇది కావాలి. చైతన్య మహాప్రభు ఒక పాఠం నేర్పించడానికి మామూలు వాళ్ళకి తెలిసి ఉండాలి. మహాప్రభు పోతుంటే మనకి జగన్నాథపురి దగ్గరికి వస్తుంది, మనం ఎంత ఆతృప్తి ఉండాలా, కానీ ఒక ఆయన ఆతృప్తి ఉంటే అదే మనకు అర్థం కావట్లే, ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటాడు. అందుకని వాళ్ళకి ఒక లెసన్ పాఠం చెప్పడానికి అంటాడు, మీరు ముందు పోతారో నన్ను పోమంటారు, మీరు ముందు బయలుదేరి నేను కొద్దిగా నా జపం మీరు చేసుకొని వెనక నుంచి నేను వస్తూ ఉంటాను మీతో. అంటే ఆయన సజాతీయ అంటారు, సజాతీయ విజాతీయ పక్షులు సజాతీయ పక్షులు. ఎప్పుడైనా పక్షులు పోగైతే కొంగలన్నీ ఒక చోటు పోగవుతాయి, కాకులన్నీ ఒక చోటు పోగవుతాయి, బాతులన్నీ ఒక చోటు పోగవుతాయి. స్వభావం వాటి భాష వాటి ఇంట్రెస్ట్లో ఒక రకంగా ఉంటాయి. అంటే చైతన్య మహాప్రభు ఆయన ఎంతో మహాభావంలో ఉన్నాడు, అంత ఆలోచనలు ఎవరికీ లేవు. అంటే ఆయన ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు అంటారు మహాప్రభు అక్కడికి వరకు ఒకటి మనం పోయే చేస్తాం, అక్కడ ఆయనతో కదా మనం యాత్ర చేస్తుంది, మీరే ముందు వెనకాల మేము వస్తూ ఉంటాం.
సరే ఆ రకంగా ఆయన వడివడిగా ముందుకెళ్ళి వాళ్ళకి మహాప్రభుకి వీళ్ళకి మంచి డిస్టెన్స్ తేడా వస్తుంది. ఆయన ఎంతో ఆ భగవంతుడి భావనలో ఆయన హరే కృష్ణ మంత్రం అనుకుంటూ చూసుకుంటే ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళంతా వెనక నుంచి మూటా ముల్లా సర్దుకుని వీళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఈ కుక్కకి ఏమైంది, అది వీళ్ళ గొడవలో కుక్కను మర్చిపోయారు. ఆ కుక్క కాస్త మహాప్రభుతో పాటు అది అటు వెళ్ళిపోయింది, తప్పి ఆయన వెళ్ళిపోయింది, ఆయన వెనకాలపడి వెళ్ళిపోయింది. వీళ్ళంతా శివానంద సేన అటు సొంతూరులో వదిలిపెట్టాడు, దాన్ని బతుకుండేది. వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళ వెనక్కి పోతే పర్వాలేదు, దాంట్లో ఈయన కాస్త టెన్షన్ పుట్టింది. మన ఊరి కుక్క మనతో పాటు వచ్చింది, ఇక్కడ లేదు, అది ఎక్కడికి పోయింది. పాపం మిగతా కుక్కలు దాన్ని వెనకాల పడి పీక్కు తింటాయి, ఏం పాడు. అట్లా ఆయన కుక్క కనబట్ల, దానికోసం యాత్ర ఆపడానికి లేదు కదా, అంటే ఆయన దాన్ని కూడా గమనించుకుంటున్నాడు. పాయింట్, ఈ యాత్ర ఆపడానికి ముందుకెళ్ళారు. కరెక్ట్ జగన్నాథ్పురి వెళ్ళంగానే వాళ్ళంతా ముందు జగన్నాథ్పురి చైతన్య మహాప్రభు లాంటి వ్యక్తితో వెళ్తే ముందు ఏం చేస్తారు, ఎప్పుడైనా ముందు మనం గురువు గారికి కనిపించి ఆ తర్వాత పోయి సముద్ర స్నానం చేసి ఆ తర్వాత భగవంతుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజనం చేయడానికి కూర్చోండి. అంటే వీళ్ళంతా కూడా చేరుకోగానే అలసిపోయింటారు, నడిచిపోయారు, సముద్ర స్నానం చేయాలని ఉండొచ్చు. వాళ్ళంతా మొట్టమొదట మహాప్రభుని దర్శించుకుని దండం పెట్టుకుని మెల్లిగా వాళ్ళు ఎక్కడ ఉండాలి స్నానం వీళ్ళగా కుక్క మహాప్రభు దానికి జగన్నాథ్ ప్రసాదం చేస్తుంటే ఎగురుతో తింటారు. అది అయిపోగానే వీళ్ళు రాగానే ఆ కుక్క ఎక్కడైతే మిస్ అయిపోయింది, జగన్నాథ్పురిలో అది శరీరం ఎవరిన జగన్నాథ్పురిలో శరీరం వదిలిపెడితే వాడు తిన్నగా చతుర్భుజ రూపాన్ని పొంది వైకుంఠానికి పోతాడు. అంటే అందరూ అటువంటి చోట శరీరం వదిలిపెట్టే అవకాశం ఉండదు. కొంతమంది చావడానికి బృందావనం పోతాడు, కానీ వాళ్ళు హాస్పిటల్కి పట్టుకుపోయి ఢిల్లీ పట్టుకుపోతాడు, మరి ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ పట్టుకుపోతాడు. అంటే వాడు చావు బృందావనంలో రాసి పెట్టలేదు, అంటే ఢిల్లీ వెళ్తే ట్రీట్మెంట్ ఉండొచ్చు అంటారు, ఇంకా ఆయన పట్టుకుపోతారు అక్కడ, ఫినిష్. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి నసాధయతి మాం యోగో న సాంఖ్య ధర్మముద్దవ న స్వాధ్యాయ తపస్త్యాగో యథాభక్తి మమోదిత. సో గురువు లేనటువంటి వాళ్ళకి మైండ్ కంట్రోల్ చేసుకోవాలన్నా భక్తి అన్నా వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళ సాంగత్యాన్ని బట్టి చిన్నప్పుడు ఏదో నేర్పించుంటే అవి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎవరికైతే భగవంతుడి ప్రతినిధి గురువుగా దొరుకుతారో అటువంటి వాళ్ళు విని నేర్చుకుని ఓహో డైరెక్ట్గా భగవంతుడితో సంబంధం కావాలంటే మనం ఈ పని చేస్తూ అంటే అతి తొందరలో అతి ఎక్కువ లాభాన్ని పొందాలంటే మనం అతి తొందరలో మనం భగవంతుని పొందలేకపోయినా కూడా మనం చేసింది వృధాగా పోకుండా ఉండాలంటే భక్తి. నువ్వు ఈ జన్మలో యోగా ఇవన్నీ చేస్తే వచ్చే జన్మలో నువ్వు భగవంతుడికి దగ్గర అయ్యేదేం లేదు, వాళ్ళని నీ యోగా నువ్వు చేసుకుంటూ ఉంటావు. ఈ జన్మలో నువ్వు భక్తి చేస్తే 10%, 15%, వచ్చే జన్మలో 15 నుంచి ప్రారంభమవుతుంది నీకు భక్తి. చిన్నప్పటి నుంచే కృష్ణుడి విగ్రహం చూడగా భలే ఉన్నాడు కృష్ణుడు. ఏదో మీకు ఇష్టం పుడుతుంది కృష్ణుడు అంటే, ఏదో ఆల్రెడీ కొంత పని అయిపోయింది, భగవంతుడు అంటే కొంత భక్తి కలిగింది. మామూలుగా మళ్ళా పుట్టంగానే పిల్లవాడుగా ఉండి మనం భగవంతుడు మీకు ఆ పరిస్థితులు కల్పిస్తాడు, మీకు లోపల నుంచి ఆ బుద్ధి పుట్టిస్తాడు. మెల్లిగా భగవంతుడు కాదు భక్తి కాబట్టి తన భక్తి చేస్తూ వదిలిపెట్టిన వాళ్ళని మనం ఆయన మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోడు, ఆయన గుర్తు చేస్తాడు. మెల్లిగా దగ్గరుండి మెల్లిగా మళ్ళా దారిలో పెట్టి ఇంక ఇప్పుడు నీకేం కావాలో తెలుసుకోవాలి. భగవంతుడిని 15% నుంచి మిమ్మల్ని భక్తుల దగ్గర తీసుకుని వదిలిపెట్టాడు. నువ్వు చూసుకో, నువ్వు సీరియస్గా ఈ మార్గంలో పోవాలా, లేకపోతే ఈ ఆరతులు రోజు ఉండేవి, ఈ కీర్తనలు రోజు ఉండేవి, బస్ మనం మన కబుర్లో పడిపోవడం. అంటే ఈ జన్మలో మనం 15% నుంచి
ఇంకా ముందుకు వెళ్ళాలని మనం అనుకోవట్లేదు. సో భగవంతుడు మళ్ళీ ఏదో కల్పిస్తాడు, మంచి భక్తుల సాంగత్యాన్ని కానీ 4 వాతలు కానీ పెడతాడు. మళ్ళీ మనం భక్తి చేయడం మంచిది. జీవితంలో ఈ సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ మిమ్మల్ని ఈరోజు మీకు చెప్పేది యోగా అనేటువంటిది యోగా మనం చదివాం పొద్దున. మనం ఇప్పుడు చదువుతున్న 5వ అధ్యాయంలో యోగా అని శబ్దం చేస్తాం. ఆయన అంటాడు ఆత్మశుద్ధి కోసం మనం చేస్తున్నాం. ఆత్మశుద్ధి కోసం. శుద్ధ ఆత్మ అయితే మనం భగవంతుడిని వెతుకుతాం. మన కలుషితమైనటువంటి ఆత్మ అయితే మనం ఆ కలుషితం అనుకుంటే వికారాలు కామక్రోధాలు ఇవ్వడానికి మనం ఎలా తగ్గాలి అంతే కదా. నువ్వు కోపం వచ్చి నీకుండే బంధువులతో సంబంధాలన్నీ చెడిపోతుంటే నాకు ఎవడు మిగులుతాడట. నా కోపం మీరు అడుగుతారు నా కోపం తగ్గాలంటే ఏం చేయాలి సార్? నేను ఎవడు అడుగుతాడు? నేను ఎవరన్నా అడుగుతున్నాడు ఎందుకు సార్ కోపం వస్తూ ఉంటుంది? పూజారు అడుగుతున్నాడు సింహాచలం నా దగ్గరికి వచ్చి మహారాజు ఎందుకంటే నువ్వు నా దగ్గర దగ్గర ఉన్నావు కాబట్టి మాకు పట్టని వస్తాడు. నేను మెలుగు మా దగ్గర ఉంటే కూడా మా కోపం వచ్చేది మీరు ఎన్నాళ్ళ నుంచి ఉండి ఎన్ని రోజులు చూస్తే మళ్ళీ అదే పిచ్చిపోయి ఉండాల్సిన చోటు చాట ఎందుకు ఉండదు, చీపురు ఎందుకు ఉండదు, ఎన్ని మాట చెప్పింటాం. తిరుగుతాడు నన్ను జనాలు చూస్తున్నారా లేదా, మీరు చూడలేక చాట ఉందా లేదా, చాట ఉందా లేదా చెత్తపడి. కానీ మనకి మన యుగం ఉంది అంటే మనకి గురువు గారు చెప్పిన పనులు మనకు గుర్తుండవు. మన వయారాల్లో పడి మనం పోతూ ఉంటాం. మనం భక్తులు అయినట్లయితే మనకి మన అవసరాలే కాకుండా మన గురువు గారు మనకి 1కి 2 సార్లు 2కి 10 సార్లు చెప్పాడు. అక్కడ బుద్ధి పని చేస్తుంటే ఏముంది పోతుండేప్పుడు చూడండి అక్కడ చెత్త పుట్టిందా చేప అది పెట్టడం. అది మళ్ళీ ఆయన ముందుకు వచ్చిన అడుగుతాడు ఇక్కడ చెత్త పుట్టలేదు తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ కూడా మనం సహకరించడం మనం చేయటం లేదు. వాడెవడికి టైం ఉంటుంది, పాపం వాడు చేయాలనిపిస్తుంది, బాగాలేదు ప్లేసు. ఎక్కడైతే మనకి ఎక్కడ చీపురు కనబడిపోతే చాటు పోతూ ఉంటాడు. కానీ బాగాలేదు చీపురు కనబడితే దేవుడి మందిరే ఆయన చేసి వెళ్తాడు. ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేసిపోతూ ఉంటారు. అంటే మనం దానికి ఫెసిలిటేట్ చేయాలి. మందిలో ఎవరికైనా సేవ ఆలోచన వచ్చే విధంగా మనకి ఏర్పాట్లు ఉంటాయి. మీకు చెబుతాను పోయేప్పుడు ఫ్యాన్లు ఆఫ్ చేసిపోండి, లైట్లు ఆఫ్ చేసిపోయండి. తర్వాత మీరు వస్తారు, మందిని వాళ్ళు మర్చిపోయి మళ్ళీ తిరుగుతూ ఉంటారు. మీరు వస్తారు, మీరు జాగ్రత్తగా విన్నారు కాబట్టి వాళ్ళు లేకుండా ఫ్యాన్ తిరుగుతుందని నేర్పించాం కాబట్టి. ఇట్లా భక్తుడు అంటే ఎప్పుడు కూడా ఆయన అన్నాడు వ్యవసాయాత్మక బుద్ధి ఏకే హక్కురున్నందన. భక్తుడు అంటే భగవంతుని పెట్టి శుభ్రంగా ఉండాలి, వేస్ట్ చేయకూడదు, చక్కగా చేయాలి అని ఆటోమేటిక్గా వస్తుంది ఆలోచన. మీరు భక్తులు అంటే సపరేట్గా చెప్పక్కర్లేదు, వేస్ట్ చేయమాక, నువ్వు పని చేసేప్పుడు చక్కగా పని చేయి, తర్వాత నువ్వు టైంకి రా, భక్తులకి ఏమీ చెప్పక్కర్లేదు. ఎవడైతే భక్తి చేస్తూ ఉంటాడో లోపల నుంచి దేవుడే చదువుతూ ఉంటాడు. దేవుడు మనకి మనం ఎట్లా ప్లస్ భక్తి చేసే వాళ్ళకి మైండ్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ డ్యూటీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మైండ్ కంట్రోల్ ఒక డ్యూటీ ఇస్తే మనం ఇంకేదో ముంజలు కనబడుతాయి, అక్కడ ముంజలు కనబడతాయి, అక్కడ ముందర అతిన తర్వాత డిస్ట్రాక్టెడ్. కానీ ఏమన్నా నా సాధయతి మాం యోగా చేస్తే భగవంతుడికి ఏం కావాలా? నేను మీ ఇంటికి వస్తా, మీరు కాళ్ళు పైకి ఎత్తి చూడు సాయి, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి, మీరు కింద తలకాయ పెట్టి కాళ్ళు, నాకేం లాభం? నేను మీ ఇంటికి వస్తే నాకేమన్నా ఎండాకాలం వచ్చి కొబ్బరి నీళ్ళు ఏమన్నా తీసి పెట్టిందా లేదా, కుండలో నీళ్ళు అది చూసుకుంటూ ఉంటుంది. అదే అందుకని నా ఎక్స్పర్ట్ని ఎంత ఎక్స్పర్ట్ చూడండి అగలంటే నాకేం పద్ధతి. కాబట్టి అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకేం అవసరమో చూడాలి.
నువ్వేం చేయగలవు కాదు. వాళ్ళకేం అవసరం చూసుకుంటే వాళ్ళు సంతోషపడతారు. అంటే నా సాధయతి మాం యోగో. ఆ యోగా మీరు ఏదో అది ఇది చేస్తూ ఉంటారు. ఆ యోగా సిస్టమ్ పెట్టిందే భగవంతుడు. ఆయనలాగా మనం యోగా చేయగలం ఏంది? నువ్వు యోగా కొద్దిగా నేర్చుకుంటే ఆ యోగా ఆ ముద్రలన్నీ ఆయన భగవంతుడే కదా చెప్పాలి. ఇంకా ఆయన ముందు నువ్వు చేస్తావు. నా ఇదనంటే రకరకాల జంతువులతో ముద్రల పేర్లు ఉంటాయి కదా, యోగాసనాల పేరు శవాసనం, భుజంగాసనం, పాములాగా కదా. చెప్పంగా యోగ పేర్లు ఆయన చెప్తాడు. మకరాసనం చాలా వందల ఆసనాలు. కానీ మనకి గెస్ట్ మన ఇంటికి వస్తే నీకు ఇవన్నీ తెలుసుకుని చూస్తున్న వాడు పోతాడు బయటికి, పిచ్చాళ్ళగా నాకెందుకు పోతూ ఉంటారు. అటు భగవంతుడికి యోగా అవసరం లేదు. సాంఖ్య మనం నేర్చుకున్న శ్లోకాలు, మనం మాట్లాడే ఈ తత్వం ఏదో భగవంతుడు ఇచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఎన్ని మాట్లాడుతుంటే చూపించుకుంటున్నాం. సార్ నేను అది నేర్చుకున్నా, సరే నేర్చుకున్నా. కృష్ణ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇట్ డజంట్ కేర్. జ్ఞానులు, యోగులు, ధర్మం ఏదో అంటే గృహస్థ జీవితంలో ఉంటారు. గృహస్థ జీవితంలో భర్తను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, తల్లిదండ్రులను చూసుకోవడం, అతిథులను చూసుకోవడం, ఇవన్నీ మంచిదే. కానీ లోపల మీ ఆత్మ మేలుకొని నాకు కృష్ణుడు కావాలి వెంటనే భగవంతుడు గుర్తిస్తాడు. ఎన్ని పనులు చేస్తూ కూడా నన్ను మర్చిపోవటం లేదు. అదే మనం చేయాల్సిందే. మన ప్రాక్టీస్ ఏంది, సంసారంలో బాధ్యతలు కూడా ఉంటూ ఉంటాయి. అవన్నీ చేస్తూ కూడా మనస్సు మాత్రం దేవుడి మీద ఉండాలి. మా మనస్సు ద్వారా ఇది మనస్సు నా మీద పెట్టు, నీ బాధ్యతలు చూసుకుంటూ ఉండు. దానికి సాధన చేయవలసి ఉంటుంది, దానికి అభ్యాసం చేయాలి. మనకి ఆ భక్తుల సుఖం తెలిస్తే అప్పుడు మనం ఆటోమేటిక్గానే మనసు దేవుడి మీద బాధ్యతలన్నీ కూడా. ప్రభుపాద ఆయన ఉదాహరణ ఇస్తారు. ఎవరికైనా ఒక వ్యక్తి అంటే వయసులో ఉండే ఆడపిల్లకాయలకి మగపిల్లకాయలకి మధ్య ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది, స్వభావం అంటే వయసు అట్లా. కానీ ఎవరికి తెలియకూడదని బయటికి మనం ఇట్లా మనకి ప్రేమ ఉందని తెలియకుండా బయటికి అంతా కానీ లోపల మాత్రం ఆయన్ని గమనించుకుంటూ ఉన్నాం. బయటికి మాత్రం ఈ శ్లోకాలు పరిగెత్తి శ్లోకాలు రాయడం, లేదా క్లాసుల్లో కూర్చోవడం, భజన చేయడం. కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ వచ్చాడో లేదా మనం ప్రేమించాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనసు మాత్రం నా లవర్ వచ్చాడో లేదా న్యాచురల్. ఎక్కడైతే దాంట్లో హృదయ గ్రంథి ఎప్పుడైతే హృదయంలో అది పడుతుందో. ఇంకో విషయం, అక్కడ మీరు ప్రేమిస్తూ ఉంటాడు, వాడికి అసలు వాడికి ఇంత సంబంధం ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం బహుశా వాడు కూడా అదే తెలుస్తుంది. కానీ మనకి లోపల నుంచి ప్రేమ ఉంది కాబట్టి ఎదుటి వాడు ప్రేమిస్తాడు లేకపోయినా మనం అనుకుంటూ ఉంటాం, నన్ను చూస్తున్నాడు లేదా నేనంటే నీకు ప్రేమ ఉంది. ఎప్పుడు అవకాశం కలిగితే కొద్దిగా మాట్లాడడం ప్రారంభించాలి. ఇట్లంటే అంటే దీన్ని ఏమంటారు, పిచ్చి. ఒక మూడ్లో పడ్డాం, ఎదుటి వాళ్ళ ఆలోచనలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది మనకేంటి కూడా తెలియదు కదా. దాని అంటే లవ్ ఈజ్ బ్లైండ్. ఎవడైతే మనకు నచ్చుతాడు పోతే వాడికి అప్పుడే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, అది ఎట్లా తెలుస్తుంది మనకి తెలియదు. అంతే చూడండి బొబ్బలే ఉన్నాడు లేదా మనకి సంబంధం నచ్చినట్టు అని మాట్లాడుతూ ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయిందని పిల్లకాయలు ఉన్నారు. మళ్ళీ మనసు మళ్ళీ వెనక్కి లాక్కోవాలి, నేను మళ్ళీ ఎక్కడ పడేయాలి. అదేదో కృష్ణ మీద పెడితే దరిద్రం అవుతుంది. ఆయన నుంచి మీరు దూరం కాలేరు, ఆయన కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు. కృష్ణ ఏదో రకంగా ఏనతేన ప్రకారేణ మన కృష్ణ నివేశయత్.
జీవితంలో ఒక గురువు గారు ఎవరో మన జీవితంలోకి వచ్చి ఆయన ఈ తంటాలని ఎక్కడ పడతాను, ఈ కాంబినేషన్స్, ఈ ఈ మార్పులు చేర్పులు తేడాలు గొడవలు ఎందుకు ఆ కృష్ణుని ప్రేమిస్తే శుద్ధంగా ఆనందంగా బతుకుతాను. అందుకని కృష్ణుడు చెప్తాడు, యోగాతో నాకు సంబంధం లేదు, జ్ఞానంతో నాకు సంబంధం లేదు, నువ్వు కుటుంబంలో ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించలేవు. బాగా ప్రేమ అనేది ఉంటే మీ ఇంట్లో 100 మందిని చూసుకుంటా కూడా వాడు ఎత్తుక్కుంటూ ఉంటాడు, మనవాడు వచ్చాడు లేదా వాళ్ళు అంటూ ఉంటారు కదా, వడ్డిచ్చేవాడు మనవాడైతే, తెలుగు వడ్డిచ్చేవాడు మనవాడైతే 500 మంది కూర్చుంటే అక్కడ ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వస్తే ఐటమ్ మన దగ్గరికి అట్ట చేస్తే మనకు కావాల్సిన వాళ్ళకి మనం మిగిలిస్తూనే ఉంటాం. ఆ రకంగా భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఈ ప్రపంచంలో ఏది కూడా మధ్యలో అడ్డు రాలేదు. అది నా స్వాధ్యాయ అంటే ధ్యానాలు అని తపస్సు కదా, ఇంద్రియాలను చంపుకోవడానికి. తపస్సు అంటే బలవంతంగా కోరికను చంపుకోవడం, త్యాగ, వైరాగ్యం కోసం ప్రయత్నం. యథా భక్తి ఇవన్నీ వదిలిపెట్టారు. మీరు భక్తి మార్గాన్ని అనుసరిస్తే భక్తి ఎంత పవర్ఫుల్ అంటే మీ దగ్గర డబ్బు ఉన్నా కూడా దాన్ని భోగాలకు ఖర్చు పెట్టాలనిపించదు. మీకు వయస్సు ఉన్నా కూడా, అనుభవించే శక్తి ఉన్నా కూడా, మీకు ఆ భక్తి అనేది కలిగితే మీరు ఆ వయస్సులోనే మనం మామూలుగా అనుకుంటున్న ముసలాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం పని ఉంది, ఇంకా కృష్ణారామ అనుకుంటే అందరూ వదిలేసిపోయారు. కానీ అంతా వదిలేసిపోయారు. వాడు బతుక్కోవడానికి పిల్లలు వాళ్ళు పెళ్లి చేస్తున్నాడు వెళ్ళిపోయారు, భర్త చనిపోయినాడు, ఇక మన బతుకు మందనక అట్లాంటి వాళ్ళు ఇంక భక్తిలో కాలక్షేపం చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అది ఆ కృష్ణుడితో మనకు ఉండేటువంటి నిజమైన ప్రేమ అది ఏ వయసులో మేల్కొంటే మనం అప్పటి నుంచే మనకి ఇంకా డబ్బు ఉన్నా పదవులున్నా. నార్త్ ఇండియాలో 2 IPS ఆఫీసర్లు ఉన్నారు, భారతి మాతాజీ, తర్వాత ఆయన పేరు వికాస్ అరోరా, భారతి అరోరా, 2 IPS మొత్తానికి వచ్చి ఇస్కాన్లో పడ్డారు. ఇస్కాన్ పెడితే మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నట్టు ఒక బాబు పాప, ఇది బాగా మంచి కమిషనర్ ర్యాంక్ కూడా వచ్చేసారు. వాళ్ళు చక్కగా భక్తి చేస్తూ అర్థమైంది. అంత IPSగా ఉండి కూడా ఏమైంది, ఆఖరికి ఏమైంది, 2 సంపాదించి ఏం చేయాలి సార్, మీరు పని చేసుకుంటూ ఉండండి, జీతం గట్టిగానే ఉంటుంది కదా, IPS IAS అయితే 1,00,000 2 లక్షల జీతం ఉంది. ఆ జీతం వదిలేసి నేను బృందావనంలో బర్సానాలో ఉంటుంది ఇప్పుడు, నేను దేవుడి సేవలు చేసుకుంటూ ఉండే, పిల్లగారు నా దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు, ఇంకా వాళ్ళంతా స్కూళ్ళకి పోతున్నారు. దానికి IPSలో ఉండి ఏదో ఆడవాళ్ళు కాకి చొక్కాలు వేసుకొని కర్ర పట్టుకొని ఆ చారం అంతా పోయింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరు ఆ గురించి తెలుసుకోవాలంటే ఈ ధనంజయ కృష్ణ భార్య శ్యామకాంతి మాతాజీ 29 వస్తుంది, అది భారతి మాతాజీ గురించి కొద్దిగా మాకు చెప్పండి అనండి. వాళ్ళు చెబుతారు, వాళ్ళు ఆఫీసర్లుగా ఉన్నప్పుడు కూడా ఎలా అంటే ఒకసారి కృష్ణుడు అర్థమైతే వాళ్ళు ఎలాంటి సిగ్గు లేకుండా, సంకోచం లేకుండా, ఎలాంటి భయం లేకుండా వీలైనప్పుడల్లా నేను కృష్ణుడికి ఎలా చేయాలి, ఏం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. తో మనకి